రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గోధుమ పిండిని పంపిణీ చేస్తోంది. నేటి నుంచి అర్బన్ ప్రాంతాల్లోని కార్డుదారులకు కేజీ 20 రూపాయలకు గోధుమ పిండిని అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో గోధుమ పిండి పంపిణీ విజయవంతమైతే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వివరించారు. రైస్కు బదులుగా ఇచ్చేది కాదు, రైస్తో పాటుగా అడిషనల్గా ఇచ్చేటువంటి కార్యక్రమం. అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి ఒక టైడ్ ఓవర్ క్వాంటిటీ సుమారుగా ఒక 1800 టన్నులు అనేటువంటిది ఉంటుంది. చాలా సంవత్సరాలుగా తీసుకోవట్లేదు. అందుకు దాన్ని వెంటనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని సంప్రదించి వెంటనే ఆ టైడ్ ఓవర్ క్వాంటిటీని తీసుకొని దాన్ని మిల్లింగ్ చేయించి ప్యాకింగ్ రూపంలో 1 కేజీ అనేటువంటిది ఒక కార్డు హోల్డర్కి అండ్ 20 రూపాయలు అనేటువంటిది పే చేసేటట్టుగా అనేటువంటిది చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మిగిలినది కూడా క్వాంటిటీ సుమారుగా ఒక 25,000 క్వాంటిటీ ఇంకా ఉంది. ఆ క్వాంటిటీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సంప్రదింపులు చేస్తున్నాం. ఆ క్వాంటిటీస్ రాగానే రూరల్ ఏరియాస్ లో ఇవ్వడానికి కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం.